యాదాద్రి ఎంఎంటీఎస్ పనులు నత్తనడుకన సాగుతున్నాయి. పనుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నచందంగా మారింది. ఎంఎంటీఎస్ పనుల కోసం మోదీ సర్కార్ నిధులు మంజూరు చేయడం లేదు. దాంతో యాదాద్రి ఎంఎంటీఎస్ పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి. యాదాద్రి క్షేత్రానికి భక్తుల రద్దీ పెరుగుతోంది. వీకెండ్లో రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉండడంతో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతారు. యాదాద్రికి బస్సులో వెళ్లేందుకు అవకాశం ఉంది. తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ నిధులు కేటాయించడం లేదు. దాంతో రెండో దశ ఎంఎంటీఎస్ పనులు జరగడం లేదు. గట్కేసర్ వరకు కూడా పనులు జరగలేదు. దీంతో యాదాద్రికి ఎంఎంటీఎస్ లో వెళ్లాలనుకునే భక్తుల ఆశ అడియాసే అవుతోంది. బస్ ఛార్జీలతో పోలిస్తే ఎంఎంటీఎస్ ఛార్జీ తక్కువ అవనుంది. 10 రూపాయలలోపు టికెట్తో యాదాద్రికి వెళ్లే అవకాశం ఉంది. కానీ పనులు జరగడం లేదు. తక్కువ ధరతో హాయిగా ప్రయాణం చేయాలనుకునే సిటీ వాసుల ఆశ ఆశగానే మిగిలింది. బీఆర్ఎస్ హయాంలో యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులు జరిగాయి. యాదాద్రి రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. దాంతో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. యాదాద్రికి రాయగిరి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంది. ఇక్కడ అన్ని రైళ్లు ఆగేలా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత పరిస్థితి మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత 1-2 రైళ్లు తప్ప మిగతా రైళ్లు ఆగడం లేదు.